కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముందస్తు బెయిల్కు హైకోర్టుకు వెళ్లిన ప్రసన్న కుమార్ రెడ్డికి హైకోర్టు డైరెక్షన్తో కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేయడం, దానిపై నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి ముందు ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు మొదలైన ఈ విచారణ మధ్యాహ్నం సుమారు 1:30కు ముగిసింది. మొత్తం 40 ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికీ ప్రసన్న కుమార్ రెడ్డి సమాధానాలు చెప్పారు. విచారణ అనంతరం అక్కడే ప్రసన్న మీడియాతో మాట్లాడారు. ఆయా వివరాలను వెల్లడించారు. డీఎస్పీ సీఐలు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చానన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, వీటిపై కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టులు, జైళ్లు సరిపోవన్నారు. కోవూరు ఎమ్మెల్యేను తాను వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లు తనపై కేసు పెట్టడం జరిగిందని, ఈ కేసు కోర్టులో ఉందని, ఇంతకన్నా తాను ఎక్కువ మాట్లాడకూడదని ప్రసన్న పేర్కొన్నారు. రేపనేది ఒకటి ఉందని, ఎల్లకాలం వారే అధికారంలో ఉండరని, మళ్లీ మేము అధికారంలోకి వస్తామని, మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరం లేదు, వైసీపీకి, నాయకులు, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అన్నీ గుర్తున్నాయని, సమయం వచ్చినప్పుడు చెప్తామంటూ హెచ్చరించారు. మా ఇంటిపై జరిగిన దాడి విషయమై ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. మేము నేదురుమల్లి కుటుంబం 50 ఏళ్లు రాజకీయాలు చేశాం, ఏనాడు ఇళ్లపై దాడులు చేసుకోలేదని ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. మేము నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి వాళ్ళం కూడా 50-60 సంవత్సరాలు రాజకీయాలు చేశాం. విమర్శలు, ప్రతి విమర్శలే చేసుకున్నాం తప్ప ఇళ్ల మీద దాడులు చేయలేదు. భగవంతుడి మీద భారం ఆయనే చూసుకుంటాడు. డిఎస్పీ రూరల్ సిఐ గారు పార్టీ 1 నోటీస్ ఇచ్చారు. ఈ రోజు రూరల్ డిఎస్పీ గారి కార్యాలయంలో హాజరు కమ్మని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు డిఎస్పీ గారు, సిఐ గారు ఇద్దరు కూడా 40 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 40 క్వశ్చన్స్ కి రిటర్న్ గా ఆన్సర్ ఇచ్చాం. ప్రజాస్వామ్యంలో, రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, అది సహజం. కానీ వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాలులు పట్టవు, జైళ్లు పట్టవు. విమర్శలు, ప్రతి విమర్శలు అనేది సహజం, అది రొటీన్ గా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యన జరిగిన సంఘటన అంతా కూడా మీకు తెలుసు. మేము రుక్మిణి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ కొన్ని మాట్లాడడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. అవి వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్లు, వాళ్ళ మీద ఏదో మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది. ఇది కోర్టులో ఉంది, ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు. కేసు కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన 40 ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను రిటర్న్ గా. మీరు చేసినటువంటి విమర్శ అనేది రాజకీయ విమర్శ కాదు, వ్యక్తిగత విమర్శ. అదేవిధంగా మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి ఇటు అదే వాళ్ళు ద్వంద్వ అర్థాలు తీసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు. మొట్టమొదటిగా బుచ్చిరెడ్డిపాళెంలో ప్రశాంత్ రెడ్డి గారే పీజీలో నేను ఏదేదో చేశానని మాట్లాడారు. దానికి సంబంధించి నేను కూడా ఆమె ఏమైతే మాట్లాడిందో పిహెచ్డిలో మీరు పలాంది చేశారని చెప్పానే తప్ప వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాత్రం నేను మాట్లాడలేదు. అదే మాటకు కట్టుబడి ఉన్నాను అని అంటే, ఆమె పీజీలో నేను ఏదేదో చేశానని చెప్పింది. ఆ డయాస్ మీద పిహెచ్డిలో మీరు పలాంది చేశారని చెప్పినారు, దానికి కట్టుబడి ఉన్నాను. కోర్టులో ఉంది, ఇంతకన్నా మాట్లాడొద్దు అని చెప్పి అన్నారు లాయర్స్. థ్యాంక్ యూ. ఏం లేదు, వాళ్ళను కూడా 5గురు డయాస్ మీద ఉండి నవ్వినారనో, చప్పట్లు కొట్టారనో పెట్టినట్టున్నారు. ఇది హాస్యాస్పదం. ఈ మధ్యనే తెలంగాణ హైకోర్టు, విజయవాడ హైకోర్టులో కూడా ఆ లాయర్లు అక్కడ నవ్వినారనేదో కేసు వేస్తే జడ్జెస్ మాట్లాడారు, మేము కూడా ఆర్గ్యుమెంట్స్లో నవ్వుకుంటుంటాము, మా మీద కూడా కేసు పెడతారా అని వాళ్ళు కూడా నవ్వుతూ మాట్లాడారు. అట్లా ఉంటుంది. ఈ విధంగా ఈరోజు 5గురిని పెట్టడం కూడా, 5గురు వస్తారు, వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు. అనవసరం ఇటువంటి అన్ని. రాజకీయాలలో విమర్శలు చేస్తాం, ప్రతి విమర్శలు అనేవి ఉంటాయి, ఇంత దూరం తీసుకురాకూడదు. జిల్లాలో 5 మంది మీద వరుసగా కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రులైన మీరు, కాకాని గోవర్ధన్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా కావలి మాజీ ఎమ్మెల్యే గారి పైన ఏ విధంగా తీసుకోవచ్చు నెల్లూరు జిల్లా? భగవంతుడు చూస్తున్నాడు పైన నుంచి. ప్రజల ఆశీర్వాదం మాకుంది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము అధికారంలోకి వస్తాం. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఈ విధంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి
మేము అందరి మీద కేసులు పెడతాము, అందరినీ జైళ్లలో పెట్టిస్తామని అనేది మంచి సాంప్రదాయం కాదు. రేపు అనేది ఒకటి ఉంటుంది కదా, ఎల్లకాలం వీళ్ళు అధికారంలో ఉండరు, రేపు మళ్ళీ మేము వస్తాము. మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరంలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా, మా అధినాయకుడు కూడా మా బ్రెయిన్లోనే కంప్యూటర్ ఉంటుంది. ఎవడైతే ఈ పనులు చేస్తాడో వాళ్ళ సంగతి మేము అప్పుడు చూసుకుంటాం. సార్, మీ ఇంటిపై ఏదైనా జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ కేసు సంబంధించి ఎలాంటి న్యాయం జరిగింది? అది కూడా కోర్టులో వేసున్నాం, కోర్టులో వేసాం. కోర్టులో దాని మీద వీళ్ళైతే బయట నుంచి ఎవరో వచ్చి దాడి చేశారని పెట్టారు. మేము ఒక 8 పేర్లు ఇచ్చాము. వీళ్ళేమో బయట నుంచి ఎవరో వచ్చి దాడి చేశారని చెప్పి పెట్టారు, కేసు రిజిస్టర్ చేశారు. బట్ మేమైతే నేమ్స్ తో కూడా ఇచ్చాం, అదైతే రిజిస్టర్ చేయలేదు. మేము నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి వాళ్ళం కూడా 50-60 సంవత్సరాలు రాజకీయాలు చేశాం. ప్రతి విమర్శలే చేసుకున్నాం తప్ప ఇళ్ల మీద దాడులు చేయలేదు. భగవంతుడి మీద భారం ఆయనే చూసుకుంటాడు. మీరు వ్యాఖ్యలు చేసినప్పుడు తర్వాత మీ ఇంటి మీద దాడి జరిగినప్పుడు మాట్లాడిన భాష చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అంటే మీకు మీ అధిష్టానం నుంచి ఉన్న ఒత్తిడి వచ్చాయా? నాకేం ఒత్తిళ్లు లేవు, నేను అట్లా భయపడేవాడిని కాదు, నాకు అవసరం కూడా లేదు. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities, Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power. With creativity, let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.